ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అలాగే పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధిపైన రాజ్నాథ్ సింగ్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదని అన్నారు. దానికి కమిషన్ వచ్చి ఇచ్చినాడు, మా భూములు వచ్చి ఇస్తున్నామని, ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్. ఏ రకంగా మరి ప్రభుత్వం ఇవ్వలేదని దేన్ని మరి పెట్టుకొని చెప్తున్నారు మీరు? ఏంటి మీకున్న అథారిటీ? ఒక మంత్రి మాట్లాడు, నేనేదైనా మంత్రిని, నేనేదైనా మాట్లాడితే పాసింగ్ మార్క్స్ చేయకూడదు. ప్రభుత్వ అంశాలు మాట్లాడినప్పుడు ఒక సస్టైనబిలిటీతో, ఒక ఎవిడెన్స్తో మాట్లాడాలి. చౌకబారు విమర్శలు చేయకూడదు. అందరిలాగా మనం కాదు, మనం రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తులు. కేంద్ర మంత్రి అయినా రాష్ట్ర మంత్రి అయినా మాట్లాడిన అంశాన్ని ఒక శాంటిటీ ఉండాలి. అంతేగాని నేను మంత్రిని కదా, నేను ఈ 3 డొక్కులు వేస్తాయి, లేదా 2 చిత్రకథలు ప్రింట్ చేస్తారు అనుకుని చేస్తే తప్పది. ఇకపోతే ఈ వాటికి అనుకోండి, ఇవాళతో అనుకుంటాను కనీసం ఒక 5 సార్లు 6 సార్లు ఏబిఎన్, ఇది ఆంధ్రజ్యోతి, ఈనాడు విద్యాశాఖలో జరిగిన ట్రాన్స్ఫర్స్ మీద వాళ్ళు వచ్చి అవినీతి జరిగిపోయిందని చెప్పని వేశారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క అధ్యాపకుడినైనా, ఏ ఒక్క అసోసియేషన్ అయినా, వాళ్ళ సంఘాలు అనిపించండి నా మీద వేరే చూపెట్టుకోనండి. ఏమనుకుంటాను? నాన్ సెన్స్ ఇలాంటి ఇలాంటి మా ఊర్లో ఒక సామెత ఉంది, ఏనుగు వెళ్ళిపోతుంటే ఎంతోమంది మురుగుతుంటారంట. ఎందుకు ఆ మురుగులు? డిఎంసీ నుంచి శాస్త్రి అసిస్టెంట్ సిటీ ప్లాన్ చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళకి వచ్చి ఆ బ్యాండ్ నాకు చెప్పింది.